Hi viewers, welcome to 70mm by SS Media. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన తెలుగు సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదిగి ఖండాంతరాలు దాటిపోతోంది. అప్పట్లో పాన్ ఇండియా హీరోలంటే ఓన్లీ బాలీవుడ్ వాళ్ళు మాత్రమే. తర్వాత మన సౌత్ నుండి కొంతమంది హీరోలు ఆ రేంజ్కి వెళ్లారు. అప్పుడు కూడా మన తెలుగు నుండి ఒకరో ఇద్దరో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి 2 బాలీవుడ్ మూవీస్ చేసి తెలుగు మార్కెట్ కోసం ఇక అంతటితో ఆపేశారు. నాగార్జునకు ఆ పాన్ ఇండియా హీరో ఇమేజ్ బాగానే ఉండేది. 2000 తర్వాత ఆయన కూడా వాటి జోలికి వెళ్లలేదు. వెంకటేష్ ఒక మూవీతో బాలీవుడ్లో ట్రై చేసినా విజయం దక్కలేదు. దాంతో ఆయన అటువైపు వెళ్లలేదు. టాప్ 4లో ఒక్క బాలకృష్ణ మాత్రమే ఈ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేయలేదు. ఇక ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే మన టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా రేంజ్కు వెళ్ళిపోతున్నారు. దేశంలో ఏ సినీ పరిశ్రమలో లేని విధంగా మన తెలుగులో అత్యధికంగా పాన్ ఇండియా హీరోలున్నారు. ప్రభాస్ ఈ ఘనత సాధించిన స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఇమేజ్ ఇప్పుడు ఓ రేంజ్లో ఉంది. దేశంలో కల్లా ప్రస్తుతానికి ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగొందుతున్నారు. పుష్పతో నేషనల్ స్టార్ అయిపోయారు బన్నీ. తనకు కూడా ఇప్పుడు 500 కోట్ల మార్కెట్ ఉంది. పుష్ప 2 కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. మొన్న RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్లు కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. వారి నెక్స్ట్ మూవీస్ కి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. టాప్ 6లో ఇప్పటిదాకా పాన్ ఇండియా ట్రై చేయని హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. మహేష్ బాబు 29వ చిత్రం రాజమౌళితో. అది ఎలాగూ పాన్ ఇండియా హిట్ అవుతుంది. మహేష్ కూడా అప్పటికి టాప్ పాన్ ఇండియా హీరో అవుతారు. మొత్తానికి టాలీవుడ్ కాస్త పాన్ ఇండియా వుడ్ అయ్యేలా ఉంది.